సరిగ్గా ఓ పుష్కల కాలం క్రితం తెలుగు తెర మీద నిండా కమెడియన్లే. ఈ కమెడియన్లందరికీ హీరో గ్యాంగ్ లీడర్ ఎవరు అంటే అల్లరి నరేష్. వీళ్ళందరూ నవ్వు తుఫాన్తో మన ముందుకు వచ్చేసారు. అండ్ ఆ సైక్లోన్ పేరే సుడిగాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ సైక్లోన్ వచ్చేసి వచ్చే సంవత్సరం తీరం దాటబోతోంది. ఎంతటి స్టార్ హీరోలైనా సరే ఇప్పుడు సీక్వెల్స్ లో నటించాల్సిందే, చేయాల్సిందే. అందుకే అల్లరి నరేష్ కూడా ట్రెండ్ ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాడు. తన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు. మరో విశేషం ఏంటంటే ఈ సీక్వెల్ కు స్వయంగా అల్లరి నరేష్ స్టోరీ రాస్తున్నాడు. వచ్చే ఏడాదే మళ్లీ సుడిగాడు తిరిగి రాబోతున్నాడు అంటున్నాడు. 2021లో రిలీజ్ అయిన నాంది మూవీతో అల్లరి నరేష్ లో అల్లరి తగ్గింది. సీరియస్ యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. కానీ తరువాత నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో కామెడీ మూవీస్ కు యూ టర్న్ తీసుకున్నాడు. 2021లో రిలీజ్ అయిన సుడిగాడు సినిమాను భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించాడు. సీక్వెల్ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. మొదటి భాగం కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 32 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇలాంటి సీక్వెల్ కు బ్లాక్ బస్టర్ తీసుకువస్తే మాత్రం అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ తోడైతే 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.